హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగర్ని. గమనించండి, శాతవాహనులకు సంబంధించి అనగా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 క్లాసులు మనం ప్రారంభించాము. ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీరు సంప్రదిస్తే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ క్లాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే తక్కువ సమయంలో మిగతా యాప్స్ కానీ మిగతా కోచింగ్ సెంటర్లకు కానీ గంటలు ఉంటుంది, మంచి సబ్జెక్ట్ ఉంటుంది, ఎక్కడ తీసేయడం లేదు. కానీ ఇక్కడైతే కేవలం 10 నిమిషాల లోపే గుర్తు పెట్టుకునే టిప్స్ చెప్పబడతాయి. ఓకే, చదివే విధానం చదవద్దు, మళ్ళీ చెప్తున్నా, 10 నిమిషాల లోపే ఉంటుంది. గమనించండి, ఈ రోజు మనం శాతవాహనులకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు. ఓకే, గమనించండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో తెలంగాణ వారు ఎవరైనా ఉంటే వారు ఆ యొక్క వాట్సాప్ లింక్ ఉంది, ఆ వాట్సాప్ లో చేరండి. గ్రూప్ 1 కు గ్రూప్ 2 కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ వాట్సాప్ లింక్ లో చేరండి. వారికి సంబంధించిన సమాచారం మేము తెలియజేస్తాము. రోజువారీ వార్తాపత్రికలు, దినపత్రికలు వాళ్ళకి చేరవేస్తాము. మా యొక్క వీడియోస్ కూడా అందులో ఉంటాయి. వాళ్ళకి ఏవైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి అక్కడ తెలియపరచబడతాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి గ్రూప్ 1 కు గ్రూప్ 2 కు నెక్స్ట్ ఫారెస్ట్ కి సంబంధించి ఎవరైనా ఉంటే ఇక వాట్సాప్ లింక్ లో చేరవలసిన కోరుచున్నాను. ఈ రోజు వచ్చేసి గమనించండి, ఇక్కడ శాతవాహనుల ఆర్థిక పరిస్థితుల గురించి మనం నేర్చుకుందాము. అదేవిధంగా చూస్తే ఇక్కడ శాతవాహనుల కాలంలో పరిశ్రమలు, శాతవాహన కాలంలో ఈ యొక్క పరిశ్రమల గురించి ఇంకా గమనిస్తే ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి, అదేవిధంగా చూస్తే ఆ శాతవాహనుల కాలంలో ఎటువంటి పన్నులు ఉన్నాయి అనే దాని గురించి నేర్చుకోబోతున్నాం. గమనించండి, దీని యొక్క పూర్తి క్లాస్ కావాలంటే తప్పనిసరిగా గమనించండి, మీరు ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను. యాప్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్ లో ఉంచబోతున్నాను. ఇక్కడ శాతవాహనుల కాలంలో ముఖ్య పరిశ్రమలు ఎలా అంటే ఇక్కడ వినుకొండ వచ్చేసి లోహ పరిశ్రమ, లోహ పరిశ్రమ, గూడూరు సన్నని బట్టల పరిశ్రమ, పల్నాడు వజ్ర పరిశ్రమ, గుంటుపల్లి కొండాపూర్ వచ్చేసి ఇనుము పరిశ్రమ, కోన సముద్రం కరీంనగర్ లో ఉంది. అది మంచి నాణ్యత కలిగిన ఇనుముకు సంబంధించిన పరిశ్రమ. అదేవిధంగా మచిలీపట్నం వచ్చేసి మస్లిన్, చాలా ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు ఆ పరీక్షలో అడగడం కూడా జరిగింది. అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం, పేరు వినగానే వినుకొండ అనగానే గుర్తు రావాలి. వినుకొండ నువ్వు వినలేదనుకో దేంతో కొడతా, లోహంతో కొడతా అంటున్నారు ఇక్కడ. వినకుంటే లోహంతో కొడతా. నెక్స్ట్ గూడూరులో ఏ సన్నని బట్టల పరిశ్రమ ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం, గూడూరు అనగా మనకు తెలిసిన పదం గూడు అంటే గుడ్డు, కూడు గుడ్డ, గూడు అంటాం. అంటే గూడు అంటే ఇల్లు. ఓకే, గూడు దేంతో కట్టుకోవాలి, సన్నని బట్టలతో కట్టుకోవాలి, గూడు కట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పల్నాడు అంటే ఒక పల్నాడు గుర్తు లేకపోయినా పర్వాలేదు, ఆనాడు వచ్చేసి వజ్ర వైభోగాలతో ఉన్నదంట. మన ఆ శాతవాహనుల కాలం అంటే మన రాష్ట్రాలు ఎలా ఉన్నాయంటే వజ్ర వైడూర్యాలతో ఉన్నాయంట. ఆనాడు పల్నాడు గమనించాలి, వజ్ర పరిశ్రమకు. నెక్స్ట్ వచ్చేసి గుంటుపల్లి కొండాపూర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇనుము పరిశ్రమ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం మిత్రులారా, ఇనుము మామూలుగా అయితే మనకు తెలిసిన పదంలో ఎనుములు అంటారు. అంటే గేదెలు గాని బర్రెలు గాని ఎనుములు గాని. ఇది ఇప్పుడు ఇక్కడ ఇనుము, ఇది ఎలా తీసుకున్నాను అంటే ఇనుము అంటే ఎనుము అనే పదం తీసుకున్నాను నేను, ఇనుము. అయితే గమనించాలి, ఇక్కడ గుంటుపల్లిలో ఏం తీసుకున్నానంటే గుంటుపల్లిలో గుంట అంటారు కదా, గుంటడు శ్రీకాకుళం యాస భాషలో తీసుకుంటే గుంట అంటే పోరి. మామూలుగా అయితే పోరి అంటే తెలంగాణ యాసలో పోరి అంటాం, అమ్మాయిని పోరి అంటాం. నెక్స్ట్ మన ఉత్తరాంధ్ర తీసుకుంటే గుంట అంటే అమ్మాయి అని అర్థం. ఇక్కడ గుంట వచ్చేసి కొండల్లోకి ఏం తీసుకెళ్ళిందంటే ఎనుములు అనగా ఇనుములు తీసుకొని మేపడానికి పోయిందంట. ఒక గుంట కొండల్లోకి ఏం తీసుకెళ్ళింది, అంటే ఎనుములు తీసుకెళ్లి మేపడానికి తీసుకెళ్ళింది. గుంటుపల్లి కొండల్లోకి కొండాపూరు. ఇక ఏం తీసుకెళ్ళింది, ఎనుములు అంటే ఇనుము పరిశ్రమకు ప్రసిద్ధి చెందినవి. అదేవిధంగా కోన సముద్రం కరీంనగర్ లో ఉంది. ఇది మంచి నాణ్యత కలిగిన ఇనుము. ఎలా ఉంటుంది అంటే నల్లగా ఉంటుంది, అంటే కర్రీగా ఉంటుంది, బాగా నల్లగా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బొగ్గు కూడా తీసుకున్నావు, బొగ్గు నల్లగా ఉంటే మంచి బొగ్గు అంటాం కదా. అదేవిధంగా కర్రీ, ఇక్కడ కరీంనగర్ అంటే కర్రీగా ఉండే.
ఓ కోన కర్రీగా ఉండే ఇనుము మంచి నాణ్యత కలిగిన ఇనుము. ఓ కోన కర్రీగా ఉండే ఇనుము మంచి నాణ్యత కలిగిన ఇనుము అని గుర్తుపెట్టుకోవచ్చు. కోన అంటే కోన సముద్రం, కరీంనగర్లో ఏముందంటే మంచి నాణ్యత కలిగిన ఇనుము ఉంది. నెక్స్ట్ వచ్చేసి మచిలీపట్నం వచ్చేసి మస్లిన్ రవ సెల్లాలు. ఇక్కడే ఉంది మచిలీపట్నం మస్లిన్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్కసారి మనం రివిజన్ చేద్దామా? గమనించండి, ఇటువంటి క్లాసులు అనేకం ఉంటాయి సింపుల్ వేలో నేర్చుకోవడానికి. మనం ఎంత చదివామా అన్నది ముఖ్యం కాదు, మళ్ళీ చెప్తున్నా. మనకు ఎంత మనకు గుర్తుంటేనే కదా మనం పరీక్షలో సబ్మిట్ చేసేది. ఇప్పుడు మనం మిత్రులారా ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఎలా ఉందో ఒకసారి మనం నేర్చుకునేది ఎంతవరకు నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వినకపోతే మళ్ళీ చెప్తా. వినకపోతే దేంతో కొట్టాలా? వినకపోతే లోహంతో కొట్టాలి. నెక్స్ట్ గూడు దేంతో కట్టుకోవాలి? సన్నని బట్టలతో కట్టుకోవాలి. పల్నాడు ఆనాడు వచ్చేసి వజ్రాలు బాగా ఉన్నాయి, వజ్ర పరిశ్రమ. ఒక గుంట కొండల్లోకి ఏం తీసుకెళ్ళిందంటే ఎనుములు మేపడానికి తీసుకెళ్ళింది, ఇనుము. నెక్స్ట్ కూన కర్రీగా ఉండేది మంచి నాణ్యమైన ఇనుము. ఓ కూన కర్రీగా ఉండేది అంటే కరీంనగర్. మచిలీపట్నం వచ్చేది మస్లిను. ఈ విధంగా శాతవాహనుల కాలంలో ముఖ్యమైన నెలకొన్న పరిశ్రమలు. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మర్చిపోగలమా? ఖచ్చితంగా మర్చిపోగలం. ఎందుకంటే మనకు తెలిసిన పదాలతో ఇక్కడ జోడిస్తున్నాం మిత్రులారా. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఈ క్లాసులు కానీ ఆ క్లాసులు కానీ ఇంకా అనేకమైన పాఠం వారీగా మీకు వస్తాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మనం తెలంగాణ కోర్సు ఈ రోజు లాంచ్ చేస్తున్నాము. తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణకు సంబంధించి మనకు తెలంగాణ పోరాటం జరిగింది కదా, తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది కదా, దానికి సంబంధించిన గ్రూప్ 2లో 4th పేపర్ అది గమనించాలి. ఆ 4th పేపర్ సంబంధించి కానీ మొత్తం ఇండియన్ హిస్టరీ కానీ మొత్తం కూడా మన పాలిటీ ఆటోమేటిక్గా ఏపీ వాళ్ళకి చెప్తున్నాం. సేమ్ తెలంగాణ వారికి అలాగే ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ అన్ని కోడింగ్ రూపంలో సింపుల్గా ప్రతి ఒక్క క్లాస్ 10 నిమిషాల లోపే ఉంటుందని తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తున్నాడు, సింపుల్ వేలో నేర్చుకునే ఒక చిన్న టిప్స్. తక్కువ ప్రైస్ అనేక యాప్స్లలో, అదే కోచింగ్ సెంటర్లో అనేక వేల ఫీజులు అయితే ఉంటాయి. ఇక్కడైతే తక్కువ టైంలో ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగానికి సంబంధించి తప్పనిసరిగా మీరే నేను తీసుకోవాల్సిన కోరుకుంటూ మరుసటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్లు వచ్చారండి. తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది తెలియజేసుకుంటూ మరుసటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.